1971లో ఇండియా పాకిస్తాన్ మధ్య జరిగిన వార్ గురించి మనందరికీ తెలుసు. ఈ వార్ లో దాదాపు 90,000 మంది పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు మన ఇండియాకు లొంగిపోయారు. 1971లో పాకిస్తాన్ ఇండియా మధ్య ఈ వార్ జరిగినప్పుడు పాకిస్తాన్ కి సపోర్ట్ గా యుఎస్ఏ, చైనా, యూకే నిలబడ్డాయి. ఒకవేళ ఇండియా ఈ యుద్ధంలో ఓడిపోతే మన మీద ఆధిపత్యం చెలాయించాలని చూశారు. పాకిస్తాన్ తో పాటుగా యుఎస్ఏ, చైనా, యూకే కంట్రీస్ ఈ విధంగా ప్లాన్ చేసుకున్నాయి. ప్లాన్ ప్రకారం వెస్ట్ సైడ్ నుంచి యుఎస్ఏ ఆర్మీ, అలాగే నార్త్ సైడ్ నుంచి యూకే ఆర్మీ రౌండ్ అప్ చేశారు. ఇంకో సైడ్ నుంచి చైనా ఆర్మీ రౌండ్ అప్ చేసింది. వాళ్ళ సపోర్ట్ చూసుకుని పాకిస్తాన్ ఇండియా మీద వార్ స్టార్ట్ చేసింది. కరెక్ట్ గా ఇదే సమయంలో అరేబియన్ సీలో నుంచి పెద్ద పెద్ద షిప్స్, సబ్మెరీన్స్ వచ్చాయి. యూకే, చైనా, యుఎస్ఏ కంటే చాలా పెద్ద పెద్ద వెపన్స్ కూడా వచ్చాయి. ఇవన్నీ కూడా రష్యా కంట్రీ నుండి వచ్చాయి. అప్పుడు ఇండియాకి సపోర్ట్ గా రష్యా నిలిచింది. ఇండియాతో వార్ స్టార్ట్ చేయడం అంటే రష్యాతో చేసినట్లే అని వార్నింగ్ కూడా ఇచ్చారు. ఇది చూసి యుఎస్ఏ, యూకే, చైనా వెనక్కి వెళ్లిపోయారు. బట్ అప్పటికే ఇండియాలోకి ఎంటర్ అయిన పాకిస్తాన్ ఆర్మీని ఇండియన్ మిలిటరీ రౌండప్ చేసింది. దీంతో 90,000 మంది పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు గన్స్ ని, వెపన్స్ ని కింద పడేసి మన ఇండియాకు సరెండర్ అయిపోయారు.